కొడుకునో కుమారుడినో లేదంటే భార్యనో రాజకీయాల్లోకి తీసుకురావడం పరిపాటి. ఈ శాసనసభ్యుడు మాత్రం అందుకు భిన్నంగా తన తమ్ముణ్ణి రాజకీయ వారసుడు అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ బాధ్యతలను కూడా అప్పగించారు. అంతటితో ఆగలేదు. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో ఎక్కడా లేని సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తున్నారు. ఆయనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏ వ్యూహంతో ఆయన అలా రాజకీయ అడుగులు వేస్తున్నారు? కోటంరెడ్డి భవిష్యత్ ప్లాన్ ఏంటి? నెల్లూరు అంటేనే రాజకీయ వారసత్వాలకు పెట్టింది పేరు. 5-6 దశాబ్దాలకు పైగా ఇక్కడి రాజకీయాలను కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి. ఇప్పటికీ నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి చర్చకు వస్తే పెద్దారెడ్ల ప్రస్తావన రాకమానదు. ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాపై రాజకీయంగా ముద్ర వేశాయి ఆ ఫ్యామిలీలో. నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరొందిన కోటంరెడ్డి శ్రీధర్ కూడా తన పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసమే తమ్ముణ్ణి రంగంలోకి దింపారట. ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థలో ప్రజాప్రతినిధిగా రాణించాలంటే ప్రజల మద్దతు, ఆర్థిక స్తోమతతో పాటు రాజకీయ చతురత కూడా ఎంతో అవసరం. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు ఎరిగి ఉండాలి. ఇలా ప్రజాక్షేత్రంలో తనదైన పొలిటికల్ వ్యూహాలతో సరికొత్త రాజకీయ ట్రెండ్ను సృష్టిస్తున్నారు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు చెబితే బహుశా తెలియని నేటి తరం ఉండరేమో. విద్యార్థి దశ నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 3 సార్లు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన శ్రీధర్ రెడ్డి అదే పార్టీ నుంచి 2 సార్లు శాసనసభ్యులుగా గెలుపొందారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందు అప్పటి అధికార పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేసి అప్పటి సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎదురుదాడి చేశారు. ఎన్నికలకు ముందు ఈ ఎమ్మెల్యే వ్యవహారం నాటి అధికార పార్టీ వైసీపీలో తీవ్ర దుమారం రేపింది. ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన కోటంరెడ్డి సవాల్ చేసి మరీ కూటమి ఎమ్మెల్యేగా విజయ దుందుబి మోగించారు. గతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రాష్ట్ర స్థాయిలో పదవి దక్కలేదంటూ కొంత అసంతృప్తి, ఆపై గౌరవం లేని చోట ఉండలేనంటూ వైసీపీ నుంచి బయటకు వచ్చిన శ్రీధర్ రెడ్డికి కూటమి ప్రభుత్వంలోనూ అనుకున్నంత ఆదరణ లభించలేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావిస్తున్నారు. జిల్లాల వారీగా లెక్కలు, సామాజిక సమీకరణాల్లో భాగంగా శ్రీధర్ రెడ్డికి మరోసారి పదవుల విషయంలో అసంతృప్తి ఎదురైంది. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆనం కుటుంబం అందులో ప్రజా ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. వారసత్వ రాజకీయాలతో జిల్లాలపై తన పట్టును నిలుపుకుంటూ వస్తోంది ఆనం ఫ్యామిలీ. అయితే విద్యార్థి దశ నుంచి ఆనం కుటుంబంతో కొంత వ్యతిరేకత భావం కలిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి అలాంటి రాజకీయ వ్యూహాన్ని తన తమ్ముడితో కలిసి పావులు కదుపుతున్నాడట. ఇటీవల తన రాజకీయ వారసుడిగా గిరిధర్ రెడ్డిని ప్రకటించారు. సహజంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం పార్టీ అధినేతల చేతుల్లో ఉంటుంది. వారి ఆదేశాల ప్రకారం నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అధినేతను ఒప్పిస్తానన్న నమ్మకమో, భవిష్యత్ రాజకీయాల ఎత్తులో భాగమో కానీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి తన తమ్ముడే పోటీ చేస్తారంటూ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తన తమ్ముడికి మద్దతివ్వాలంటూ నియోజకవర్గ ఓటర్స్తో పాటు స్థానిక అనుచరులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు శ్రీధర్ రెడ్డి. ఇది అధికార పార్టీతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో పెను సంచలన నిర్ణయంగా మారింది. ఎమ్మెల్యేగా ఉంటూ సోదరుడికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తాజా నిర్ణయం వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహంతో పాటు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొందగలిగే ఎన్నికల నాటికి టికెట్ల విషయంలో మనం అడగడం కన్నా ప్రధాన రాజకీయ పార్టీలే తమను ఆహ్వానిస్తున్నాయన్నది ఆయన ప్రధాన ఉద్దేశం అన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. సామాన్య రైతు కుటుంబం నుంచి విద్యార్థి రాజకీయాల ద్వారా రాజకీయ తెరంగేట్రం చేసిన శ్రీధర్ రెడ్డి కనీస పరిచయం లేని రూరల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. దీని వెనుక నిరంతరం ప్రజల్లో ఉండడం, ప్రతి ఒక్కరితో పరిచయాలు కలిగి ఉండడమే అన్నది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించిన అనంతరం గడప గడపకు గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దానికి ప్రణాళికలు రచించి కార్యాచరణలోకి దింపారు. కార్యక్రమం మొదటి భాగం ఇటీవల పూర్తయింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలిసారి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేసి వచ్చారు. ఇదే కార్యక్రమం ముగింపు సభకు హాజరైన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి రానున్న కాలంలో అధినేతను ఒప్పించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ను
గిరిధర్ రెడ్డికి ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లుగా హామీ ఇచ్చారు. తన సోదరుణ్ణి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయడం, ఆ తర్వాత గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అందులోనే ప్రధాన నేత ద్వారా హామీ పొందడంలో శ్రీధర్ రెడ్డి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారన్న రాజకీయ చర్చ జరుగుతోంది. జిల్లాలో సోమిరెడ్డి, ఆనం, నల్లపరెడ్ల కుటుంబాలు రాజకీయంగా చక్రం తిప్పాయి. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ రాజకీయాల్లో ప్రధాన నేతగా ఎదిగిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొన్నాళ్ల పాటు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కొనసాగినప్పటికీ ఆయన మరణానంతరం ఆ కుటుంబం రాజకీయాల వైపు దృష్టి పెట్టలేదు. నల్లపరెడ్లు మాత్రం రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ప్రజా ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తున్న మేకపాటి కుటుంబం ఇటు రాజకీయాలు అటు వ్యాపారాల్లో కొనసాగుతూ వస్తున్నారు. గడిచిన 20 ఏళ్లలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతర రాజకీయాల్లో కొనసాగుతూ 3వ తరం కుటుంబంగా తెరపైన ఉన్నారు. సహజంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల హంగామా కనిపిస్తుంది. అందుకు భిన్నంగా శ్రీధర్ రెడ్డి ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న నాయకుల ద్వారానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ సరికొత్త ట్రెండ్కు నాంది పలికారు. ఇలా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒకవైపు వారసత్వ రాజకీయాలు, మరోవైపు సరికొత్త ట్రెండ్స్కి శ్రీధర్ రెడ్డి ఐకాన్గా మారారన్న చర్చ సాగుతోంది. ఈ రకమైన నిర్ణయాలు భవిష్యత్తు రాజకీయాల్లో తమకు రెండు వైపులా పదును అనే సంకేతాన్ని పంపడమా, నిరంతరం ప్రజల్లో ఉంటే ఆదరిస్తారన్న నమ్మకమో కానీ శ్రీధర్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. రాజకీయ రాజధానిగా పేరున్న నెల్లూరులో శ్రీధర్ రెడ్డి నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో, ఆయన సమీకరణలు ఏ మేరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి.